చోలే మసాలా ఎప్పుడు చేసే విధంగా గాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. బావుంటుందండి. సో, ముందుగా ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసేసి బాగా కలుపుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి నేను పొటాటోస్ తీసుకున్నానండి. ఒక పొటాటో సన్నగా ముక్కలు తరుక్కున్నాను. అలాగే ఇందులోకి నేను మొటింకాయలు కూడా వేస్తున్నాను. మొటింకాయలు వేసేసి, సాల్ట్ ఏసేసి మూత పెట్టుకుందామండి. మగ్గనిచ్చుకుందాము. నెక్స్ట్ ఈలోపు మనం దీనికి పేస్ట్ కావాలా, పేస్ట్ రెడీ చేసుకుందాము. పేస్ట్‌కి 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 టమాటోసు, అలాగే చెక్క, లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు వేసేసి దీన్ని బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మూత తీసి చూస్తే అది మగ్గిపోయింది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది గదా! ఇక్కడ నేను చోలేస్ గూడా ముందుగా ఉడకబెట్టుకున్నానండి. సో, ఫస్ట్ మనం చోలే వేసుకునేద్దాము. చోలే వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ తీసుకొని దీంట్లోకి వేసేద్దామండి. ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగినంత కారం, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసేసి బాగా కలిపేసేసి వాటర్ పోసుకునేసి మగ్గనిద్దామండి. మూత పెట్టుకునేసి 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర ఏసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే చోలే మసాలా ఘమఘమలాడుతుందండి. సో, చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.